హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే మేము వెళ్తున్న మేడం వాళ్ళ అమ్మాయిని మరియు అబ్బాయిని స్కూల్లో దించేసి మేడం వాళ్ళ అమ్మాయిని తీసుకుని అటు నుంచి కాలేజ్కి వెళ్తున్నా. ఇప్పుడు అక్కడైతే వెయిటింగ్ ఏమీ లేదు, వెళ్దాం. ఇప్పుడైతే ఏమంటుందో తెలియదు. టైం అయితే అయిపోయింది, 7 అవుతుంది. ఇంకా క్లారిటీగా ఎండ కూడా రాలేదు, చలికాలం వచ్చేసింది. మనం కూడా షాపింగ్ చేయాలి. జాకెట్ ఇన్నర్లు అలా ఏమన్నా తీసుకోవాలి షాపింగ్. ఎందుకంటే చలి బాగా పెడుతుంది అంట ఇక్కడ కూడా. అటు నుంచి అంటే కాలేజ్కి వెళ్ళిపోదాం. నాకు తెలిసి ఇప్పుడు ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది రింగ్ రోడ్ పైన. 30 కిలోమీటర్లు పోవాలి, కానీ గంటన్నర పట్టవచ్చు. ట్రాఫిక్ ఫుల్ ఉంటుందని నేను అనుకుంటాను. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇదే టైం పోతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుండే. నిన్న మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి ట్రాఫిక్ లేకుండా 25 నిమిషాలు వెళ్ళిపోయినాం. వెళ్దాం, కలుద్దాం మరి డ్రాప్ చేసిన తర్వాత వచ్చేటప్పుడు. ఎప్పుడైతే డ్రాప్ చేసిన మేడం అయితే ఇప్పుడు వెళ్తున్నా. టైం వచ్చేసి ఇప్పుడు 8:45 అవుతుంది. మార్నింగ్ 7 o'clock వెళ్ళినాం. మేడం వాళ్ళ దారిలోనే మేడం వాళ్ళ అబ్బాయిని డ్రాప్ చేసి అమ్మాయిని తీసుకుని కాలేజ్ వచ్చిన. ఇదే కాలేజ్ విజువల్స్ చూడొచ్చు. టైం కూడా 8:47 అవుతుంది. వెళ్దాము రూమ్కి. ఇప్పుడు తొందరగా వెళ్ళిపోవచ్చు. 1/2 అవర్లో, అర్ధగంట పడుతుంది రూమ్కి. కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యే వరకు అంటే మళ్ళీ అబ్బాయిని ఎక్కించుకొని రావాలి. డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఇటు రావాలి కాలేజ్కి. 11:30కి ఫినిష్ అవుతుందంట. 2 గంటల కోసం ఏం కాలేజ్ నాకు అర్థమైతే లేదు. ఇప్పుడైతే వెళ్ళిపోదాం రూమ్కి. కాఫీ అయితే ఇచ్చింది, ½ మిల్లీ అంతే. చలికాలం చల్లగా తాగమంటే ఐస్ క్యూబ్లు ఉన్నాయి, మొత్తం ఐస్ క్యూబ్లు ఉన్నాయి ఇంట్లో. తాగు, నాకేం. ఎప్పుడైతే వెళ్ళిపోదాం రూమ్కి వెళ్ళేసరికి 9:20 అవుతుంది. 9:20 ఇట్లా. ట్రాఫిక్ లేకుంటే 25 minutes 30 minutes వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ ఉంటే ఇప్పుడు చూడండి 2.5 గంటలు పట్టింది, 2 గంటలు పట్టింది. 1 గంట 45 నిమిషాలు, దగ్గర 2 గంటలు పట్టింది అనుకోండి. చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇప్పటికీ జామే ఉంది రోడ్డు. నేను వచ్చిన రోడ్డు ఇంత జామ్ ఉంది చూడండి. అప్పటి నుంచి ఇంకా జామే ఉంది. నేను దించేసి రిటర్న్ వెళ్తున్నా. రిటర్న్ వెళ్ళే టైంలో ఎంత ఖాళీ ఉందో ఇంకా జామ్ చూడండి. అటు సైడ్ అట్లనే ఉంది. స్లోగా మూవ్ అవుతుంది. నేనైతే 100 పైన ఉన్నా స్పీడ్లో. అక్కడి బండ్లు అయితే స్లోగా మూవ్ అవుతున్నాయి. అంతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం గంటలు 20 నిమిషాలు పట్టేది రోడ్. గంటలు వెళ్తుంది. రియాద్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. వేరే అంటే జిద్దా, అల్బా నుంచి వచ్చిన వాళ్ళు రియాద్లో ఇదేం ట్రాఫిక్ అని అంటుంటారు. రియాద్లో ఉన్న వాళ్ళకి తెలుసు బాగా ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ టైంలో అయితే మరి ఘోరంగా ఉంటుంది. సేఫ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ అయితే లేదు మనకు. ఎందుకంటే అందరు ఇప్పుడు డ్యూటీలో, కాలేజ్లో, స్కూల్కి వెళ్ళే టైం కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు రిటర్న్ వస్తారు కాబట్టి ఫుల్ ఉంటుంది ట్రాఫిక్. అక్కడ నుంచి పడితే ఇప్పుడు నేను వెళ్ళే రూమ్ వరకు ట్రాఫికే ఉంటుంది. మొత్తం లైన్ ఎక్కువ బండ్లు ఉంటాయి. జామ్ ఏం అవ్వదు, కానీ స్లో మూవ్ అవుతుంది. కూడా స్లో అయితే ముంగట కెమెరా ఉన్నది. ఎందుకు మళ్ళీ మనకు
5-6 వేలు బొక్క. చేసి వచ్చేసిన రూమ్కి వచ్చేసిన, కొద్దిగా కాఫీ తాగేసి రెస్ట్ తీసుకుందాం. ఇంకా ఇంతసేపు తాగుతారు అనుకున్నారు. ఈ కోల్డ్ కాఫీ కాబట్టి కొద్దిగా మెల్లిగా తాగాలి. ఒకసారి తాగేసినాం అనుకో కొద్దిగా ఏమంటారు కడుపులో ఇబ్బంది కూడా అయితే తెలుసు, ఏమంటారు మోషన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. త్వరగా తాగద్దు, ప్రశాంతంగా తాగాలి, దీన్ని ఎంజాయ్ చేస్తూ తాగాలి. మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైనా ఫ్రెష్ అప్ అయ్యి అబ్బాయిని ఎక్కించుకురావడానికి వెళ్ళాలి మనం. దాని తర్వాత మళ్ళీ కాలేజ్ వెళ్ళి అమ్మాయిని ఎక్కించుకుని రావాలి, మేడం వాళ్ళ అమ్మాయిని. ఇదైతే మన రూమ్. సరే మరి వెళ్దాం, బాయ్. ఈవినింగ్ కొద్దిసేపు తర్వాత కలుద్దాం. అబ్బాయిని ఎక్కించుకునేటప్పుడు ఆమెను ఎక్కించుకొని పోతాం. ఎందుకు మళ్ళీ వాడు డోర్ తీసి దిగిపోయింది అనుకో ట్రాఫిక్లో నెత్తికారం. అందుకోసమే ఇప్పుడే వెళ్తున్నా. మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను పికప్ చేసుకొని స్కూల్కి అయితే వెళ్దాం. ఈరోజు అయితే హోటల్లో తినాల్సింది కన్ఫర్మ్. వంట కూడా చేయలేదు. అక్బర్ అన్న కూడా డ్యూటీలో ఉన్నాడు, మార్నింగ్ 6కి పోయిండు, అటే ఉన్నాడు. నాకన్నా ఇంకా లాంగ్ పోతాడు కానీ మంచిది. అక్కడ పోయి టిఫిన్ చేసి పడుకుంటాడు అన్న కార్లోనే. మనకుంటుంది టైము. ఇవాళైతే మేడం ఎటు వెళ్ళకుండా ఉంటే మంచిది బయటికి, లేకుంటే కష్టమైపోతుంది. ఇప్పుడు 10 అవుతుంది టైము. నేను వచ్చింది 9:20 9:30 అయింది. ఇప్పుడు 10 గంటలకు మళ్ళీ పోతున్నా బండి పికప్ చేసుకోండి. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చేసరికంటే 10:30 అవుతుంది. మళ్ళీ వెళ్ళాలి. 10:30 అంటే ఇంకొక వచ్చి ఫ్రెష్ అప్ అవ్వడానికి 15 మినిట్స్ 20 మినిట్స్ తీసుకోవాలి. మళ్ళీ అమ్మాయిని ఎక్కి 11:30కి అయిపోతుంది అన్నది ఆమె కాలేజ్. 11:30 కన్నా ముందు ఉండాలి. 11:20కి కాలేజ్ దగ్గర ఉంటే మెసేజ్ చేసేసి ఆమె వస్తుంది. అక్కడ పోయినా కూడా వాళ్ళకి లేట్ అయితే ఏం కాదు, కానీ వాళ్ళు లేట్ చేసేమో కాదు. కానీ మనం ఒక్క నిమిషం లేట్ చేసినా కానీ వెంటనే మేడంకి లేదా కఫీల్కి ఫోన్ చేస్తారు, ఏడున్నాడు ఇంకా రాలేడని. ఎప్పుడైతే మా మేడం పని మనిషి అయితే వస్తుంది చూడవే. స్టే ట్యూన్. హాయ్. చాక్లెట్స్ అయితే తెచ్చింది మన కోసం. నేను తింటాం మనం, చూద్దాం. కొన్ని అక్బర్ ఇచ్చి కొన్ని మనం తిందాం. ఈరోజు మంచిగా ఉన్నది కాఫీ, చాక్లెట్. చూడండి, దాజా గివ్ కాఫీ और today daja she give morning. సరే మరి పోదాం. ఇప్పుడైతే స్కూల్కి కలుద్దాం స్కూల్ నుంచి వచ్చినాక. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. కాలేజ్కి అయితే వచ్చి అర్ధగంట కంటే ఎక్కువ అవుతుంది. 11:30కి వెళ్తా అని. ఎప్పుడైతే టైం 11:30 సారీ 12 అంటే 2:15 అవుతుంది. ఇట్లుంటుంది. ఒకవేళ నేను రాకుంటే మాత్రం 7:00 అని ఫోన్ చేస్తారు. అయితే మాత్రం వచ్చి ఇక్కడ పార్కింగ్లో కూర్చున్నా. వచ్చి వాళ్ళకితే వాళ్ళు వస్తున్నా వెయిట్ చేయంటారు అంతే. మనం ఒకవేళ 5 నిమిషాలు లేట్ అయితే మాత్రం ఉంటాయి చుక్కలు చూపిస్తారు. ఎందుకు మీకు వచ్చి వెయిట్ చేయరాదా, చెప్పినా కదా ముందే టైం అన్నట్టు. ఇప్పుడు చూడండి 11:30 అని చెప్పి నేను ఇంకా అక్కడ తినకుండా చేయకుండా వచ్చిన. ఈడేమో 12 అవుతుంది. ఇప్పుడు ఇంకెంతసేపు చేస్తుందో కూడా తెలియదు. చెప్తే తిని చేసి వస్తుండే. నాకు కూడా ఎంతసేపు ఉన్నాయేం కదా తిని చేసిన తర్వాత. తినకుండా ఇప్పుడు కష్టం అవుతుంది. ఇలా ఉంటాయి. అందరు అనుకుంటారు డ్రైవింగ్ చేస్తున్నాడు బాగా సంపాదిస్తున్నాడు ఇక్కడ అనుకుంటారు, మంచిగా ఈజీ అనుకుంటారు, కానీ చాలా కష్టాలు ఉంటాయి. రేపు వెళ్తాం ఈ టాపిక్ మీద. రేపు మాట్లాడదాం ఎలా ఉంటుందో డ్రైవర్ లైఫ్. రేపు మొత్తం అదే తీద్దాం. ఎన్ని గంటలు వెయిట్ చేయాలా, ఏం చేయాలా, ఎన్ని బండ్లు ఉంటే ఎన్ని బండ్లు అడగాలా లేదా, ట్రాఫిక్ రూల్స్ బాగా చాలా ఉన్నాయి చెప్పుకుంటే. కానీ
రేపు దాని గురించి ఒక వీడియో మొత్తం కూర్చొని మొత్తం అదే చేద్దాం రేపు వచ్చినాక. ఒకవేళ ఇటు కాలేజ్కి వస్తే లేదా అక్కడ ఎటన్నా పోయినప్పుడు రూమ్లో అయితే కురది, ఎందుకంటే రూమ్ కూడా చిన్న ఉన్నది. అక్కడ వంట చేసి తినుడికే సరిపోదు మనకు టైము. బయటకు వచ్చినప్పుడు ఇట్లనే మాట్లాడుకుందాం, ట్రాఫిక్ రూల్స్ గురించి తెలుసుకుందాం మనం కూడా. కలుద్దాం. మేడం ఎప్పుడు వస్తుందో అప్డేట్ ఇస్తా. నిద్ర కూడా వస్తుంది. మబ్బున ఏమంటారు 6 గంటలకు లేచిన, రాత్రి 11:30 దాకా బయటనే ఉంచింది. 1 అయింది. నేను కూడా వీడియో ఎడిట్ చేసి అప్డేట్ చేసే వరకు 1 అయింది. 4-5 గంటలు పడుకుని మధ్యాహ్నం పడుకుంటే కొద్దిగా రిలీఫ్ అవుతుంది, కొద్దిగా మూడు మొత్తం రిలీఫ్ అవుతుంది. చిన్న న్యాప్ తీసుకున్నా, ఏం తీసుకున్నా ఒక 2 గంటలు తీసుకుంటే మొత్తం నిద్ర పోతుంది. కానీ ఏ రోజు నిన్న కూడా పడుకోలేదు, ఈరోజు కూడా అట్లనే అయ్యేటట్టుంది. పోయి మళ్ళీ ఫ్రెష్ అప్ కూడా కాలే, టైం లేదుకుండా పోయి ఫ్రెష్ అప్ అయ్యి హోటల్లో తినాలంటే టైం ఏ 3 అవుతుందో. బాగా కష్టాలు ఉంటాయి. కలుద్దాం రూమ్కి వెళ్ళినాక. ఫైనల్ అయితే వచ్చేసిన, రూమ్కి వెళ్తున్నా. టైం అయితే 1:17 అవుతుంది. తినలే, ఇప్పుడే మేడం దించి రూమ్కి అయితే వెళ్తున్నా. ఫ్రెష్ అప్ అయి తిని పడుకుందాం. ఆకలి అయితే బాగా ఆకలి అవుతుంది. తిని పడుకొని ఈవినింగ్ వెళ్తాం. ఈవినింగ్ మళ్ళీ డ్యూటీ అయితే ఉంటుంది కంపల్సరీ. అదైతే సరే మరి, బాయ్. ఈవినింగ్ వెళ్తాం. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. ఇప్పుడైతే చాలా లేట్ అయిపోయింది, 10 అవుతుంది. వీడియోని ఇక్కడనే ఎండ్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ 6 గంటలకు మళ్ళీ డ్యూటీకి పోవాలా. టైం చేంజ్ అయింది. మళ్ళీ మార్నింగ్ 6:30కి రమ్మన్నది. మనం 5:30కి వెళ్ళవాలి. ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ చేసుకోవాలంటే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు, బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్.